రాయబడి ఉన్నది, యెహోవా అందరికీ ఉపకారి అని రాయబడి ఉన్నది. ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలి? ఉపకారం చేసేవారుగా ఉండాలి. అంటే అపకారం చేసేవారిని కూడా ప్రేమించేవారుగా ఉండాలి. ఇప్పుడు శత్రువు దావీదు చేతికి చిక్కాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఉపకారం చేశాడు. వాస్తవానికి సౌలు అతను చంపడానికి వచ్చాడు. ఇప్పుడు సౌలుని చంపకుండా విడిచిపెట్టాడు దావీదు. దావీదుకున్న ఆ ప్రేమ, ఆ దయ, ఆ జాలి, నేను నిన్ను కనికరించాను అంటున్నాడు దావీదు. ఎవరిని కనికరించాడు? శత్రువుని కనికరించాడు. అందుకనే ప్రభు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అని ప్రభు సెలవిచ్చాడు. నేను ఏ రీతిగా ప్రేమించానో మిమ్మల్ని, మేము ఏ రీతిగా మీ కొరకు నేను ప్రార్థించానో మీరు కూడా అలాగే చేయండి అని యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించారు. ఈ రోజున, ఈ దినమున ప్రతి కుటుంబంలో ఎంతమంది శత్రువులు ఉన్నారండి? తల్లికి బిడ్డ శత్రువు, తండ్రికి కుమారుడు శత్రువు, అత్తకు కోడలు శత్రువు, కోడలకు అత్త శత్రువు. అత్తను ప్రేమించేవారు లేరు, కోడలను ప్రేమించేవారు లేరు, తల్లిని ప్రేమించే బిడ్డలు లేరు, బిడ్డలను ప్రేమించే తల్లులు లేరు, కొడుకులను ప్రేమించే తండ్రులు లేరు, తండ్రులను ప్రేమించే కొడుకులు కూడా లేరండి. ఏంటండి ఇది? దేవుడి సన్నిధికి వస్తున్నాం, మోకరిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నేను ప్రభువుని నమ్ముకున్నాను అని మనం చెప్పుకుంటున్నాం, నేను క్రైస్తవుని అని మనం చెప్పుకుంటున్నాం, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని చెప్పుకుంటున్నాం. కానీ ప్రేమించే మనసు లేదండి. ప్రేమిస్తే అత్తలు దూరంగా ఉంటారా? ప్రేమిస్తే కోడలు దూరంగా ఉంటారా? ప్రేమిస్తే కొడుకులు దూరంగా ఉంటారా? ప్రేమిస్తే తండ్రులు దూరంగా ఉంటారా? కొంతమంది నీకు వచ్చిన ఆ 3,000 ఇస్తేనే నీకు భోజనం పెట్టనంటున్నారు కొడుకులు. ఏంటంట? తండ్రికి వచ్చే వాటిని కొరకు ఎదురు చూసే కొడుకులు చాలామంది ఉన్నారు. తల్లులకు వచ్చే 3,000 రూపాయలు కోసం ఎదురు చూసే బిడ్డలు చాలామంది ఉన్నారు. అమ్మా,